హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే కరివేపాకు కారం పొడి అండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదండి, హెయిర్కైనా హెల్త్కైనా. అలానే కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా అయితే కడాయి పెట్టుకుని 1 కప్పు నువ్వులు వేసుకుని వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాలండి. మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. అలానే మళ్ళీ అదే కడాయి పెట్టుకుని కరివేపాకు వేసుకుంటున్నానండి నేను. ఈ కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని 1 గంట సేపు ఎండలో అయితే ఆరబెట్టేసానండి నేను. ఎక్కువసేపు వేయించక్కర్లేదండి, కొంచెం వేగితే సరిపోద్ది. అలానే 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే కడాయిలో 2 చెంచాల పచ్చిశనగపప్పు, 2 చెంచాల మినపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి నేను. అలానే అదే కడాయిలో 1/2 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కూడా మంచిగా బాగా వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసుకుని పెట్టుకోవాలండి. అదే కడాయిలో 1 కప్పు ధనియాలు వేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలండి. ఇందులోనే 1 చెంచా జీలకర్ర వేసుకోవాలండి. అలానే 1/2 చెంచా మెంతులు కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలండి. అలానే అదే కడాయిలో 20 నుంచి 25 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి. అందులోనే కొంచెం కరివేపాకు మిగిలిందండి నా దగ్గరే, ముందు వేయించిన దాంట్లో అది కూడా ఇందులో వేసుకుని వేయించుకుంటున్నాను. ఇందులోనే 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి వేయించుకోవాలండి. అలానే ఇవన్నీ చల్లారిన తర్వాత అన్నీ కూడా మిక్స్ చేసి కలిపేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడా మొత్తం మిక్సీ పట్టేసి ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అదే మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుని అవి కూడా మిక్సీ చేసుకోవాలండి. అంటే అంతా ఒకసారి చేయాలంటే మిక్సీ గిన్నె సరిపోదు కదండి, అందుకని నేను విడివిడిగా చేసుకున్నాను. ఇందులోనే 1 పెద్ద వెల్లుల్లిపాయ కూడా వేసుకుని అయితే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. లాస్ట్లో ఈ పొడి మొత్తం ఒక పళ్ళెంలో వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఈ పొడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇందులో నువ్వులు, అవిసె గింజలు అవి వేసాం కదండి, కరివేపాకుతో పాటు. హెల్త్కి అయితే ఇవన్నీ చాలా మంచిది కదండి. అలానే రోజు వేడివేడి అన్నంలో ఈ కారం పొడి 1 స్పూన్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ కారం పొడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.